తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. నాగరాజు గారు చేసుకోండి. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశ. నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకు. ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. ఇక ఇప్పుడు ఆయన ఎవరో జ్యోతిషుడు. రాజు ఎదవని తెలుసు అందరికి, రాజు ఎదవని తెలుసు అందరికి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఆడు చేసే పనులే అవి. ఆ జ్యోతిష్యం నమ్మేదేవాడు, నమ్మందేవాడు. ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. తప్పుగా మాట్లాడుతున్నారు. ఇద్దామంటే 5 కోట్లంటే మాట్లాడండి. నేను నిన్ను అడగల ఓవరాక్షన్గా ఇద్దామంటే 5 కోట్లంటే మాట్లాడండి. ఇద్దామంటే 5 కోట్లంటే మాట్లాడండి. మహానటి. మీరు మీ యొక్క వీడియోలు ఎవరిని బెదిరిద్దామని? నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షోటర్ని కాల్చి పారేస్తా కొడక్క. నేను ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఏదో తెలియక చేసి వదిలేయచ్చుగా, అలా ఎలా వదిలేస్తాం? సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. నేను కూడా నా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకోవడం మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. డాన్లకు పూజలు చేస్తాను మీరే చెప్పారు. గాయత్రి ప్రజాపతికి మీరే పూజలు చేశారు, లోపలికి వెళ్ళిపోయారు. మీరే వైసీపీ వాళ్ళకి పూజలు చేయించారు, 15 లక్షలు తీసుకుని ఓడిపోయారు పాపం. అతనికి సంబంధించినటువంటి కథనాలు ఏమన్నా వేస్తే నేను చచ్చిపోతాను. ఏంటి చచ్చిపోతున్నా. శోభితాను నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అవ్వగానే విడాకులు తీసుకుంటారు, అందుకు వాళ్ళు చేసుకోవాలి. మాట మళ్ళీ నాకు ఒకసారి. ఈ వ్యక్తి ప్రభాస్ కి జీవితంలో హిట్స్ ఉండవు. నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? భారతదేశ సినీ జీవిత చరిత్రలోనే సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు కలికి నిన్నే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఇంకా ఆగల, చాలా చెప్పాడు. నో యూస్. వాడు విండండి. జగన్మోహన్ రెడ్డి 2వ సీఎం అన్నాడు. అంటే అది రామ్ 2వ సీఎం అయిన వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ జైలుకి పోతారు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? హైదరాబాద్ సన్ రైజర్స్ కొట్టేస్తుంది IPL అన్నాడు. అన్నా పొట్టోడికి దోలు తీరిపోయింది. అలా ఎన్ని బూతులు, ఎన్ని బండాబద్ధాలు. ఎన్ని దారుణాలు సార్. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసే ప్రయోజనం ఏముంది సార్? మంచి రెమెడీ చెప్తా సంతానం లేనటువంటి వాళ్ళకి. అరే షూటింగ్ ఆపండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి, కూర్చో. వాళ్ళు కామాఖ్య దేవాలయానికి వెళ్ళి కొండ మీద రూమ్ తీసుకొని ఉండి అక్కడ ఫిజికల్ గా కలిసి భార్యాభర్తలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దేవాలయానికి వెళ్ళండి దర్శనానికి. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా?
కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా నువ్వు? షూరా 100%. పెద్ద మనిషి అయ్యా పేడ పురుక్కన హీనమైన వాడు. వెళ్ళొచ్చిన వాళ్ళకి 1 year తర్వాత జరగకపోతే ఓ 2 నెలలు అటు ఇటు జరగకపోవడం అనే క్వశ్చన్ లేదు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. రెండోది మీరు అన్నారు సెక్స్ ఎట్లా ఏం మాట్లాడుతున్నారా మాదార్ చోద్? ఇప్పుడు నేను చెప్పిన 4 ఫిజికల్ గా కనిపిస్తున్నాయి అక్కడ. ఏంటివి? మాంసము, మద్యము, ముద్ర, మత్స్యం ఉంది. సెక్స్ ఒకటి ఇట్లా పెట్టుకొని ధ్యానం చేస్తూ అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి నివేదన సమర్పిస్తూ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అమ్మవారు ఎదురుగా జరుగుతున్నటువంటి కార్యాన్ని చూస్తా ఉంది, సృష్టి కార్యాన్ని. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మీరు సెక్స్ అని మాట్లాడుతున్నారు, మాది సెక్సే కాదు, మేము మొక్కేదే యోనికి. యోని పూజలు చేస్తారు, ఏం మాట్లాడుతున్నారు? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఎంతమంది కన్నె పిల్లలకు మీరు యోని పూజలు చేశారు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉంటాడు రా. నాశనం అయిపోతావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.